దండాలు యాడికెళ్ళి వచ్చినావు నువ్వు? అమిస్తాపురంకి వెళ్ళి వచ్చినావు. ఏందేమో చేస్తున్నావు? కుండలు ఏమేమో చేసినావు? దాసంగం పెడుతున్నాం. దాసంగమ్మా ఇంతకి ఎట్లా చేస్తారు? ఏం కథ? గంగాపురం చెన్నయ్యకు బియ్యం తెచ్చి వండి ఒక పొద్దుతోటి పెడతాం. ఒక పొద్దుతోటి పెడతారా? అంటే ఏమేమి తయారు చేస్తారు? ఎట్లా చేస్తారు మరి? నువ్వు వండుతాం, పచ్చిపులుసు చేస్తాం, భగవంతా నీవని మొక్కుతాం. మొక్కుతారా? ఇంతకి ఎట్లా మీరే తీసుకొని పెడతారా? ఎట్లా చేస్తారు మరి? ఇతరాపులు మాకు తిన పెడతారు వాళ్ళు దాసరులు. వాళ్ళు తీసుకుపోయి దాసంగం వాళ్ళు తీసుకుపోయి అక్కడ పెడతారు. అయితే ఒక పొద్దు ఇడిపిస్తారు. వాళ్ళే ఇడిపిస్తారా? తినంటే మాకు సెలవు అంటే తింటాం. సరే సరే. ఇక ఆడ గాలు కూడా ఉన్నట్టున్నారు. గాలతాన కూడా ఏంది కథ తెలుసుకుందాము. ఇక ఇగో ఈ నాయన ఏందో బుర్ర అదేదో పట్టుకొని ఉన్నాడు. నాయన ఏం పేరు? నీ పేరు? బాలరాజు. ఏంది ఇది? ఏం కథ మళ్ళా? ఇది మేము దేవుని కాడికి వచ్చి గంగాపురం వచ్చి వేరే ఊరి వస్తారు. దాసంగం పెడతాం. దాసంగం పెట్టి మేము పాట పాడి చెరువు చెప్పి పోతాం. ఇంతకు ఎట్లాంటి పాట పాడతారు? జర ఇనవేడు. ఇల్లాలోక మేలేవాడ చల్లాలే సో పూలా సామి కొల్లాలోలా వరమోలి వయ్యా గంగాపురం చెన్నారాయ వార వార ఊలాడోలయ్యా చక్కటైలా చెలేవారం ఒరిలట్టే వరమోలి వయ్యా చెల్లారాయుడా దాసం వేసి వాళ్ళకి సెలవు చెప్పి ఇక మేము కట్నం వేసుకుంటాం. వాళ్ళు తింటారు. ఇక మరి మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారే? చేయబట్టి 3 నెలలు చేయబట్టి 3 ఏళ్ళు అవుతున్నది. అంటే ఇక మీ నాయనలు మీ తాతలు కూడా చేస్తుర్రా? ఇంకా మరి అయితే మీరు వచ్చి ఇలా ఒక పొద్దులు ఇడిపిస్తారు. అయితే ఇంకా పోతా ఇంకా ముంగా చాలా చరిత్ర అంతా చూపెడతాం అలా.